అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ప్రచార హోరు కొనసాగుతుంది. ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో విజయడంకా మోగించడానికి ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో యమునూరు నియోజకవర్గంలో బుట్టా రేణుకను గెలిపించేందుకు స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కూడా తమ గెలుపు బాధ్యతను భుజాలేసుకుని ముందుకు ప్రచారంలోకి వెళ్తున్నారు. మనతో మాట్లాడడానికి లింగాయత్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రుద్రగౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రచారాలు ఎలా కొనసాగుతుంది? ఈరోజు ఇప్పుడే గ్రామాలకు పల్లెలకు కూడా పోయి రావడం జరిగింది. 3 గ్రామాలకు పోయి రావడం జరిగింది. ప్రజల్లో కూడా బ్రహ్మాండంగా ఎక్కడ పోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద ప్రజల్లో వాళ్ళ యొక్క పని చేసినటువంటి కార్యక్రమాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వాళ్ళు ఎంతో ఆసక్తితో ఇంకోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలనే ఒక పట్టుదల పల్లెల్లో వాతావరణంలో అందరిలో ఉంది. అది ఎస్పెషల్లీ మహిళల్లో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మహిళలకు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఏ పథకానికి సంబంధించినటువంటి డబ్బు ఏదైనా కూడా ఆడవాళ్ళ అకౌంట్లోనే వేయడం జరుగుతుంది. అది డైరెక్ట్గా లంచాలు లేకుండా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. కాబట్టి ప్రజల్లో నాకు అన్ని చోట్ల ప్రచారంలో కనబడింది ఏమంటే మహిళల్లో బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉండి జగనన్న మరి గెలిపించుకుంటే జగనన్న ఇంకా ఏవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే నమ్మకం వాళ్ళల్లో ఉంది. కాబట్టి ప్రతి చోట ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా బుట్టా రేణుక గారికి మహిళ కాబట్టి బీసీకి ఒక అవకాశము జగనన్న ఇచ్చినారు. కాబట్టి ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా స్పందన ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం తప్పకుండా బుట్టా రేణుక గారు, పివై రామయ్య ఎంపీ గారు ఇద్దరు గెలుస్తారనే నమ్మకం పట్టుదల అందరిలో ఉంది. అంటే ఒక సంక్షేమ పథకాలే ఇచ్చింది ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వం, అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదని ప్రధానంగా ప్రత్యర్థి పార్టీ జయనాగేశ్వర రెడ్డి విమర్శిస్తున్నారు కదా, దీనేంటి? ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఈరోజు రోడ్స్ కూడా వేయడం జరిగింది, డ్రైనేజీలు కూడా చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు సచివాలయాలు అయితేనేమి, హెల్త్ సెంటర్స్ అయితేనేమి అన్నీ కూడా ప్రతి గ్రామంలో పంచాయతీ బిల్డింగ్లు కానీ, అదే మాదిరిగా స్కూల్ బిల్డింగ్స్ పిల్లలకి ఎస్పెషల్లీ చదువుకునేటువంటి పిల్లలకు అమ్మఒడి కార్యక్రమం ఏ మాదిరి అయితే ఇచ్చిన బాగా పిల్లలంతా కూడా అటెండెన్స్ ఎక్కువ జరగడం, తర్వాత నాడు నేడు కింద కార్యక్రమాలు మా గ్రామాల్లో ఎక్కడ పోయినా ప్రతి ఊర్లలో కూడా బ్రహ్మాండంగా పిల్లలు కూర్చునేదానికి ఫ్యాన్ ఫెసిలిటీ కానీ, టేబుల్స్ కూర్చోవడం టేబుల్ కుర్చీలు కానీ ఇవన్నీ కూడా బిల్డింగ్స్ కానీ కొత్తగా అన్ని చోట్ల కట్టడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎక్కడైతే ప్రజలు డెవలప్మెంట్ అంటే ఇవి డెవలప్మెంట్ కిందనే వస్తుంది. ప్రజల్లో ఇంతకుముందు ఏ బిల్డింగులు లేవు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఎక్కడా లేవు. ఈరోజు ఏ ఊరికి పోయినా ఆరోగ్యశ్రీ, ఆర్బీకే ఇవన్నీ కూడా పంచాయతీ బిల్డింగ్లు అయితేనేమి, సచివాలయాలు అయితేనేమి ఇవన్నీ కూడా పల్లెల్లో ఉన్నటువంటి వారికి అక్కడనే ఆ గ్రామంలో వాళ్ళకి కావాల్సినటువంటి పనులు వాళ్ళు చేసుకునేదానికి ఒక అవకాశం యమునూరు పట్టణానికి రాకుండా గ్రామంలోనే అన్ని అవకాశాలు అన్ని పనులు అయ్యేదానికి అవకాశం కల్పించింది సచివాలయం వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలు ఎక్కడైతే ఉన్న చోటనే ఎక్కడైతే అనుకూలం ఉందో వాళ్ళు ప్రజలంతా కూడా వారికి సాయం తప్పకుండా ఎన్నికల్లో చేస్తారనే నమ్మకం విశ్వాసం తప్పకుండా ఉంది. అంటే యమునూరు పట్టణానికి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఏమీ చేయలేదనేటువంటి విమర్శ బివి జయనాగేశ్వర రెడ్డి చేసిన పరిస్థితి, అసలు అభివృద్ధి జరగలేదంటారు ఇక్కడ? ఇప్పుడు అభివృద్ధి జరగలేదంటే ఇప్పుడు యమునూరు మున్సిపాలిటీలో కూడా పనులు అయినాయి, రోడ్స్ అయినాయి. తాగేదా నీళ్ళ సౌకర్యం గురించి యమునూరు గాల్దిన్న ప్రాజెక్టును హైట్ చేసి అక్కడ నుంచి నీళ్లు తీసుకుని వచ్చే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఇప్పుడు పులికనుమ కేశవరెడ్డి అన్న ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పులికనుమ ప్రాజెక్టు తీసుకొని వచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తాగునీరుకి అయితేనేమి, సేద్యానికి అయితేనేమి అవకాశం ఆ పులికనుమ ద్వారా ఇక్కడ ఉన్న గ్రామాలకు, అదేవిధంగా తాగేదానికి నీళ్ళ సౌకర్యం కానీ ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో సమ్మర్లో ఇబ్బంది ఉంటే పులికనుమ స్టోరేజ్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ అగ్రికల్చర్ పర్పస్కి కానీ తాగేదానికి కానీ అవకాశం అవుతుంది. ముఖ్యంగా పెద్ద ఇటువంటి స్కీములు రావడం అనేది ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు అన్ని పథకాలతో పాటు ముఖ్యంగా ప్రతి మనిషికి కావాల్సింది సేద్యం, రైతుకు కావాల్సింది పంట పొలాలకు నీళ్లు కావాలా, తాగేదానికి నీళ్ళ, ఈ 2 సౌకర్యాలు పులికనుమ ద్వారా జరిగిందనేది నా నమ్మకం విశ్వాసం. కూడా ఇక్కడ సీట్ కోసం ప్రయత్నం చేశారు, రుద్రగౌడ్కి సీట్ రాకపోవడంతో ముభావంగా ఉన్నారు.
బుట్టారెడ్డిగా పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం లేదు, కేవలం నామకే వస్తే అప్పుడప్పుడు అలా కనిపించి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విమర్శ రుద్రకోడు మీరేమంటారు? ఒకసారి గౌళ్ళ కుటుంబం మొదటి నుంచి ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో ఒకసారి ఎన్నికల్లో ఒక మాట ఇచ్చినామంటే ఆ మాట కట్టుబడి ఉన్నటువంటి కుటుంబం అది ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారంటే కేవలం గౌళ్ళ కుటుంబమే. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడి పట్టుదలగా ఎన్నికల్లో గెలిచేంత వరకు పోరాడే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కుటుంబం మాది. మొదటి నుంచి మా తాతగారు అయితేనేమి వాళ్ళు 2 సార్లు ఎంపీ అయినారు, మా నాయనగారు ఒకసారి ఎమ్మెల్యే అయినారు. వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి ఎక్కడైనా ఒకసారి మా కుటుంబంలో ఒక గౌరవం ఈరోజు ఎమ్మినూరు పట్టణంలో కానీ పల్లెల్లో కానీ ఉందంటే కారణం ఏమంటే ఒకసారి మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉండే కుటుంబం గౌళ్ళ కుటుంబం అనే నమ్మకం విశ్వాసం ఉంది. అంటే గౌడ కుటుంబం మాట కట్టుబడి ఉంది, ఆ రకంగా పనిచేస్తూ ఉంది. కానీ గౌడ కుటుంబంతో ఉన్నటువంటి కార్యకర్తలు పూర్తి స్థాయిలో సహకరించడం లేదనేటువంటి మరో విమర్శ కూడా. కార్యకర్తలు ఎప్పుడు మామూలుగా మేమైతే ఎప్పుడైతే పనిచేస్తాం మా ఎమ్మడి ఉండేవాళ్ళు మా ఫాలోవర్స్ కానీ మాకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాళ్ళతో నాతో పాటు పట్టుదలగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించే వరకు మన పోరాటం అయితే తప్పకుండా ఉంటుంది. ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారెడ్డితో కలిసి మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పల్లెల్లో? ఎక్కడ పోయినా కానీ ఒక బుట్టా రేణుక గారు ఒక బీసీ మహిళ కాబట్టి బీసీ మహిళలు ఇచ్చిన అవకాశం మహిళల్లో ఒక ఉత్సాహం కనబడుతుంది. ఎక్కడ పోయినా కానీ మహిళలు మా ఆడవాళ్ళకి ఎన్నో ఏండ్ల తర్వాత ఒక అవకాశం వచ్చింది ఎమ్మినూరు కాన్స్టిట్యున్సీలో కాబట్టి ఆమెకు ఓటేద్దామనే పట్టుదల వాళ్ళకు ఆడవాళ్ళలో ఉన్న ప్రేమ ఆదరాభిమానం వాళ్ళల్లో కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఆడవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆడవాళ్ళంతా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లేడీస్ అంతా కూడా బుట్టారేణుకు ఓటేస్తారనే నమ్మకం విశ్వాసం ఉంది. అంటే ఫ్యాన్ గుర్తుకే ఎందుకు ఓటేయాలంటే ప్రజలు ఫ్యాన్ గుర్తుకు వేసే జగనన్న ఒకసారి మాట చెప్తే మాట మీద కట్టబడి ఉండి జగనన్న ఏది మాట చెప్తాడో ఆ మాట కట్టుబడి ఏది పథకాలు పెట్టినాడో ఆ పథకాలు 5 ఏళ్ళు పూర్తిగా అందించినటువంటి ప్రభుత్వం అది ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినారు కాబట్టి తప్పకుండా మనకు ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది. ఈ మేనిఫెస్టో సంబంధించి రైతు భరోసా ఉండబోతుందనే ఒక చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. నవరత్నాల ప్లస్ ఇప్పుడు మీ విజయ తీరాలకి చేస్తారనేటువంటి హోప్ ఉందా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అమ్మఒడి కూడా ఇదంతా కూడా 17,000 చేస్తామని చెప్పడం జరిగింది. రైతులకు 13,500 నుంచి 16,000 చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ప్రభుత్వమే రైతుల గురించి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి చాలామంది రైతులకు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు కష్టకాలంలో ఆదుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి తప్పకుండా ఏదైతే ప్రభుత్వము అన్నీ కూడా ప్రజలకు ఏది అవసరం ఉందో ఆ పథకాలన్నీ ఆ సమయానికి తగినట్లు వాళ్ళు నిర్ణయం తీసుకొని తప్పకుండా ముందుకు పోతారు. ఫ్యూచర్లో కూడా జగనన్న వచ్చిన తర్వాత కూడా అన్ని పథకాలను కంటిన్యూ చేస్తూ ఇంకా వేరే ఏదో కొత్త పథకాలు తీసుకుని వస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందండి. 60 లక్షల పైగా ఉన్నటువంటి ఈ పెన్షనర్స్ మీరు అన్నారు 3,500, అది కూడా చివరి సంవత్సరం 2028-29 సంవత్సరం అమలు చేస్తామని చెప్పారు. అయితే టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళు 4,000 ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. మరి పెన్షనర్స్ మీతో నడిచే పరిస్థితి మీకు మీ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే పోయినసారి 2,000 ఉండిందండి. 2,000 నుంచి 4 విడతలుగా 250 3,000కి తీసుకొని పోతానని చెప్పి ఆ మాదిరిగా 3,000కి తీసుకొని వచ్చారు. రేపు అదే మాదిరిగా రేపు 3,500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అంటే 2 ఏళ్లకు 250 పెంచి ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే జగనన్న మీద నమ్మకం, ఆ నమ్మకంతోనే ఈరోజు చేస్తారనే ఒక ఏదైతే మాట చెప్పిన ప్రకారం చేస్తారనే నమ్మకం ఉంది. కాబట్టి ఈ పెన్షనర్స్ కానీ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళు తప్పకుండా జగనన్నకు ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటరీ సిస్టమ్ పెట్టి ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికే పోయి 1వ తారీఖు కరెక్ట్ ఇచ్చి అందించినటువంటి నాయకుడు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మాత్రమే అనేది నమ్మకం ప్రజల్లో పెన్షనర్స్ కానీ హ్యాండిక్యాప్డ్లో కూడా ఉందని తెలియజేసుకుంటాం. ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకి మీ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకుంటారు? ఈ ఎన్నికల్లో కష్టపడి అందరు పనిచేస్తే తప్పకుండా మన ఫ్యాన్ గుర్తుకు మన బుట్టా రేణుకమ్మ గారికి అదే మాదిరిగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి బివై రామయ్య గారికి తప్పకుండా ఈ ఎన్నికల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది కాబట్టి ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం విశ్వాసం మాకుంది.
రుద్రగౌడ్ ఒకటే చెప్తున్నారు, తమ కార్యకర్తలు అందరూ కూడా వైసీపీ పార్టీ గెలిపించేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం, పల్లెకి తిరుగుతున్నాం, తప్పనిసరిగా వచ్చేటువంటి ఎన్నికల్లో బుట్టా రేణుకతో పాటు ఈ పార్లమెంట్ అభ్యర్థి బివై రామన్ గెలిపించి తీరుతామంటున్నారు రుద్రగౌడ్. వేడజిల్లి చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.